హరి ఓం. మాండుక్యోపనిషద్ 9వ మంత్రం. జాగ్రత్త స్థానో వైశ్వానరో అకారః ప్రథమా మాత్ర ఆప్తేరాదిమత్వాద్ ఆప్నోతి హవై సర్వాన్ కామాన్ ఆదిశ్చ భవతి య ఏవం వేద. మనకి ప్రణవోపాసన ఎలా చేయాలో చెప్తూ అందులో అకార ఉకార మకార ఈ 3 మాత్రాలకి 3 పాదాలు అంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఒక్కొక్క మాత్రానికి ఒక్కొక్క పాదం కోరిలేట్ చేసుకోమని మనకి చెప్పారు. అందులో ఆ అనే మొదటి మాత్రానికి జాగ్రత్త స్థాన. ఎందుకని అలాగా? జాగ్రత్త స్థానో వైశ్వానరో అకార, అది అకార ప్రథమా మాత్ర, మొదటి మాత్ర. ఎందుకని మొదటి మాత్ర అంటే తెల్లారుగానే మనకి అనేకత్వం మన అనుభవంలోకి వచ్చేస్తుంది. మనం మెళుకు స్థితిలోకి రాగానే మనం సృష్టితో కనెక్ట్ అయిపోతాం. సృష్టి ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది అనేది మన బుద్ధికి అందని విషయం. వెతుక్కోవడానికి ప్రయత్నిస్తే ఉపనిషత్ ప్రకారంగా తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మాన ఆకాశ సంభూత అంటే ఆకాశం ఎక్కడి నుంచి పుడుతోంది? అక్కడి నుంచి పుడుతోందా, ఇక్కడి నుంచి పుడుతోందా? అక్కడెక్కడో దూరం నుంచి పుడుతోంది అనుకుంటే అక్కడ ఎవరో సృష్టికర్త ఉండి సృష్టి మొదలుపెట్టాడు అనుకోవచ్చు. అలా అనుకున్నప్పుడు అది మనం నమ్మాలి, శ్రద్ధతో నమ్మాలి. అది శ్రద్ధాభక్తి కలిగి ఉన్న, నమ్మకంతో కూడి ఉన్న మార్గం. ఇంకొక ఆప్షన్ ఏంటి? తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఏంటి? అసలు తెల్లారుగానే జాగ్రత్త అవస్థ రాగానే మనకి అనేకత్వం అనుభవంలోకి వచ్చేసింది. కాబట్టి సృష్టి మనం లేవగానే సృష్టి జరిగింది అనుకోవచ్చు. అంటే మన మనసు ఏదైతే సుషుప్తిలోకి వెళ్ళిపోయిందో, అంటే ప్రళయంలోకి వెళ్ళిపోయిందో, అది ఇప్పుడు అన్నీ మనకి కనిపిస్తున్నాయి, అనేకత్వం కనిపిస్తుంది. అంటే ఏమైంది? సృష్టి మనస్సు మెళకులోకి వస్తే సృష్టి జరిగినట్టే. అదే సంకల్పాత్మక సృష్టి. ఈశ్వరుడి దృష్టి నుంచి చూస్తే ఈశ్వరుడి యొక్క సంకల్పం వల్ల సృష్టి వచ్చింది. మనలో సంకల్పం మొదలైనప్పుడే మన సృష్టి మనకి అనుభవంలోకి వస్తుంది. కాబట్టి మొదటి ప్రథమ మాత్ర, అది మొదటిది. కాబట్టి అకార అనేది అక్షరాల్లో ఆ అనేది మొదటిది. అలాగే జాగ్రత్త, స్వప్న, సుషుప్తిలో జాగ్రత్త అనేది మొదటిది కాబట్టి ఇక్కడ ఆని అక్కడ జాగ్రత్త అవస్థని కలుపుకోమంటున్నారు, కోరిలేట్ చేసుకోమంటున్నారు. అంటే జాగ్రత్త అవస్థలో మనం ఏ సప్తాంగ ఏకోనివింశత ముఖం అని చెప్పుకున్నామో, అంటే 7 అంగాలు 19 ముఖాలు అని చెప్పుకున్నాం కదా, అవన్నీ ఆ అనే అక్షరంతో సూచించుకోండి అంటున్నారు. ఆ అని ఎందుకు వాడుతున్నారు? మొదటి అక్షరం కాబట్టి. రెండవది, మనకి జాగ్రత్త అవస్థలో అనుభవంలోకి వచ్చేది ఆ వ్యక్తిత్వం పేరు మనం ఏమన్నాం? వైశ్వానర. విశ్వము తనే, నరుడు తనే. కాబట్టి ఆ వైశ్వానర వ్యాపించి ఉన్నాడు కాబట్టి దాన్ని ఆ అక్షరంతో గుర్తిస్తున్నారు. ఎందుకనంటే ఆ అనే అక్షరం, ఆ అనే శబ్దం అనేక శబ్దాల్లో భాగంగా ఉంటుంది, ఆధారంగా ఉంటుంది. క, ఖ, గ, ఘ ఏమన్నా ఆనే కొంచెం ఏదో మార్పు చేసి అంటున్నట్టుగా ఉంది కదా. అంటే
ఆ అనేది అన్ని శబ్దాల్లో వ్యాపించి ఉంది. ఆప్తి అంటే వ్యాపించి ఉంది. ఆదిమత్వ, ఆదిమత్వ అదంటే మొట్టమొదటి అక్షరం కాబట్టి. సో ఆ అనేది మొట్టమొదటి అక్షరం, ఆ అనేది అన్ని శబ్దాల్లో, చాలా శబ్దాల్లో వ్యాపించి ఉంది కాబట్టి ఏమంటున్నాం, ఈ వైశ్వానరుడు అంటే విశ్వము తనే, నరుడు తనే. ఈ వైశ్వానరుడు వ్యాపించి ఉన్నాడు. మొట్టమొదట మనకి కనిపించే విరాట్ రూపం ఈయనే కాబట్టి, ఈ జాగ్రత్త అవస్థయే కాబట్టి దీన్ని ఆతో కోరిలేట్ చేసుకోమన్నారు. ఆప్తి ఆదిమత్వాత్. ఆప్తి అంటే వ్యాపించి ఉండడం వల్ల, మొదటిది అవి ఉండడం వల్ల, ఈ రెండు కారణాల వల్ల జాగ్రత్త అవస్థ లేదా వైశ్వానరని అకారతో కోరిలేట్ చేసుకోమన్నారు. ఈ ఓంకారంలో ప్రణవోపాసన చేసేటప్పుడు ఆ మీద ధ్యానం ఎక్కువ పెడితే, అంటే మనం జాగ్రత్త అవస్థలో జాగ్రత్తగా మన జీవన విధానాన్ని సాగిస్తే, మంచిగా సాగిస్తే, ఆ వైశ్వానరుడు యొక్క తత్వం ఏంటో అర్థం చేసుకుంటే, అంటే విశ్వము నేనే, నరుడు రూపంలో ఉన్నది నేనే అనే భావనతో మనం ఎప్పుడైతే జీవిస్తున్నామో అప్పుడు ఏమంటున్నారు, ఒక ఫలశ్రుతి చెప్తున్నారు. ఎందుకంటే సాధన మార్గం కదా, ఫలశ్రుతి ఖచ్చితంగా చెప్తారు. అప్పుడు మనకు కాస్త మోటివేషన్ వస్తుందని, చేయాలనిపిస్తుందని. ఇక్కడ ఫలస్మృతి లేదా సాధన వల్ల వచ్చే లాభం ఏంటి అంటే ఏమని చెప్తున్నారు, ఆప్నోతి హవై సర్వాన్ కామాన్. ఆయన అన్ని కోరికల్ని నెరవేర్చుకోగలడు. ఎవరైతే ఆ జాగ్రత్త అవస్థలో ఉన్న వైశ్వానరుణ్ణి అకారంతో పోల్చి సాధన చేస్తున్నాడో. ఆప్నోతి హవై సర్వాన్ కామాన్. అన్ని కోరికల్ని నెరవేర్చుకోగలడు. ఆయన కోరికలన్నీ తీరిపోతాయి. ఎందుకని తీరిపోతాయి అంటే విశ్వం అంతా నేనే అనుకుంటున్నాడు కదా, అందుకని. అలాగే ఆదిశ్చ భవతి. ఆదిశ్చ భవతి అంటే ఆలోచన, ఆ దృక్పథం మనం విశ్వం మొత్తాన్ని మనలో చూపెడుతోంది కాబట్టి, మనం విశ్వం మొత్తంతో కనెక్ట్ అవుతున్నాం కాబట్టి ప్రథమ పురుషుడి కింద, అంటే భేదాలు లేకుండా ఏకత్వాన్ని చూడగలుగుతున్నాడు కాబట్టి, ఆ ఏకత్వం చూడగలుగుతున్న పురుషుడే మహాపురుషుడుగా లేదా అందరిలోనూ ప్రథమ పురుషుడిగా గుర్తింపబడతాడు అని ఇక్కడ మనకి ఈ సాధన వల్ల వచ్చే లాభం చెప్తున్నారు. అంటే రెండు లాభాలు చెప్పారు. ఏవేంటి? ఒకటి, ఆయన కోరికలన్నీ నెరవేరుతాయి. రెండోది, ఆయన అగ్రగణ్యులు అవుతాడు. ఎందుకంటే మొత్తం విశ్వం అంతా తన దేహంలా భావిస్తున్నాడు. ఈ ఒక దేహాన్నే నేను అనే కాకుండా విశ్వం అంతా ఒకటే దేహం, అదంతా నా దేహం, విశ్వం అంతా నా ఇల్లే. అప్పుడు ఏమైంది? విశ్వం అంతా నా ఇల్లే అయితే ఏమైంది? అప్పుడు అందరూ మనవాళ్లే, అందరూ మంచివాళ్లే. ఇది 9వ మంత్రం యొక్క సారాంశం. హరి ఓం.